నమస్తే, వెల్కమ్ టు జిఆర్జీ టీవీ. హుజురాబాద్ సంబంధించినటువంటి మున్సిపల్ ఎలక్షన్ ఏదైతే ఉందో దానిలో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు చాలా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. సో అదే నేపథ్యంలో ఇక్కడ 12వ వార్డుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి వర్ధినేని రవీందర్ రావు గారు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచారం జరుగుతూ ఉన్నది. సో అన్నగారిని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే, చెప్పండి అన్న, ఎట్లా ఉంది ప్రచారం? అంటే ఈ 12వ వార్డులో మీరు ప్రచారం చేసే క్రమంలో ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి, ప్రజలు ఏమంటా ఉన్నారు మీకు? ఈ 12వ వార్డు కౌన్సిలర్గా నా పేరు వర్ధినేని రవీందర్ రావు. ఇక్కడ నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే ఈ వార్డులు అసలు మున్సిపాలిటీలో ఉన్నాయా లేనట్టు ఉన్నాయి. అసలు ఆ గుట్ట కిందనైతే ఆ కోళ్ళ ఫారం వెనకాల అసలు మున్సిపాల్ మనుషులు ఎవరు ఇంతవరకు పోలేదు. అక్కడ ముక్కపల్లె కూడా ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు పోలేదు. ఈ కాలనీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఘోరంగా ఉన్నది. అసలు ఇక్కడ ఇది ఊళ్ళో ఉన్నదా, ఇది ఆదిలాబాద్ జంగట్లో ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే నేను సేవా కార్యక్రమంలో ఉన్నా, స్వచ్ఛందంగా పనిచేయడానికి వచ్చిన. 12వ వార్డు హుజురాబాద్లో నంబర్ 1 వార్డుగా చేస్తా అని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నా. ఎందుకంటే కౌన్సిలర్లు వస్తారు పోతారు, ఎలక్షన్ హామీలు ఇస్తారు, కానీ నేను ఖచ్చితంగా తపనతోని పనిచేయాలని చెప్పేసి సేవా దృక్పథంతో వస్తున్నా. ఇంకోటి మెయిన్ ఏంటంటే కౌన్సిలర్ కానీ పొలిటికల్ పదవులు కానీ అవి సాలరీస్ ఏముండే, వాటికి సేవా కార్యక్రమానికే రావాలి అవి. ఎందుకంటే ఇంట్లో 10 లక్షలు ఇస్తే 5 లక్షలు దొప్పుతాం, 5 లక్షలు ఇస్తే 2 లక్షలు దొప్పుతాం అనేటోళ్ళు వీళ్ళకి రావద్దు దయచేసి. ఇది సేవ చేస్తా అనేటోళ్ళే ఇది. ఈ కౌన్సిలర్ కానీ సర్పంచ్లకు కానీ ఎమ్మెల్యేలు కానీ వీటికి రావాలి. ఖచ్చితంగా సేవా దృక్పథం ఉన్న వాళ్ళే పార్టీలో నిలిచేవాళ్ళు. ఏ పార్టీ అయినా పర్లేదు, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ ఎవరైనా కానీ సేవ చేయడానికే రావాలి తప్ప ఇళ్ళ డబ్బులు దొప్పిపోదని మాత్రం ఎవరైనా వస్తే చాలా తప్పది. ఎందుకంటే ప్రజలను మోసం చేసినట్టు, మన సృష్టిని మోసం చేసినట్టు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడున్న డ్రైనేజ్ వ్యవస్థ చూస్తుంటే చాలా బాధగా ఉన్నది. ఒక్కొక్కల మోరి నీళ్ళు ఆగి పాపం వాళ్ళ ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. అసలు ఇక ఖాళీల మొత్తం లిస్ట్ రాసి పెట్టినా. నేను కౌన్సిలర్ అయిన తర్వాత నా టేబుల్ మీద ఒక స్కెచ్ చేసి పెట్టుకుంటా, ఎక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉన్నది. మా నంబర్ 1 గ్రామ ఈ కౌన్సిలర్ చేస్తా అని చెప్పేసి నేను మీ అందరికీ మాటిస్తున్నా. అవసరం అంటే 30 హుజురాబాద్ కౌన్సిలర్లు, జమ్మికుంట 30 కౌన్సిలర్లు ప్లస్ కలెక్టర్ కూడా తీసుకొస్తే ఇక్కడికి మా వ్యవస్థ ఎట్లున్నది. ఇంతకుముందు కూడా ఫోటోలు కొట్టి పెడుతున్నా. ఏదో ఎలక్షన్ల ముందు బడాయి కొట్టిపోడు కాదు, నేను తెల్లాలు వేస్తే ఈ కార్యక్రమాలు చేస్తా. ఇంకోటి బీద పిల్లలు ఎవరు అంటే కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఏమైనా హాస్పిటల్ విషయంలో కానీ నేను గెలిచిన వెంటనే మెడికల్ క్యాంప్ పెట్టిద్దా అని చెప్పేసి మన 12వ వార్డులో మెడికల్ క్యాంప్ పెట్టిస్తాను కూడా డిసైడ్ చేసుకున్నా. చిన్న ప్రాబ్లమ్స్తో చాలా ఘోరంగా ఉంది. కాలనీలో పట్టు పోతుంటే 60 ఏళ్ళే ముసళ్ళు అయిపోయారు. ఇక్కడ కుర్చీలలో కూర్చుంటే అసలు నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను దాదాపు 30 వార్డులలో కూడా ఎంతో కొంత సాయం చేస్తోంది. నా అదృష్టం ఏంటంటే 12వ వార్డుకి వచ్చిన. ఈ 12వ వార్డు 100% చేసి హుజురాబాద్నే నంబర్ 1, తెలంగాణలో నంబర్ 1, అవసరం జిల్లాలో నంబర్ 1 చేయాలని నా తపన ఉన్నది. ఖచ్చితంగా చేయాలి, మీకు అందరూ సహకరించాలి. చిన్న పనులు నాకు ఏమైనా చిన్న పనులకి ఏం ప్రాబ్లం లేదు. పెద్ద వర్క్స్ అయితే గవర్నమెంట్ తీసుకుంటా, చిన్న వర్క్లు అయితే నేనే చేస్తా. దయచేసి ఒక 5,000 చెట్లు, మా 5,000 చెట్ల నుండి 10,000 చెట్లు మా కాలనీలో పెడతా. హుజురాబాద్ ఎక్కడైనా పూలు కావాలంటే మన కాలనీకే రావాలి. 12వ వార్డుకి వచ్చి పూలు తెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మన వార్డు నంబర్ 1 చేస్తా. ఎవరు ఇంటి ముందర చెత్త కూడా నేను వేయనియను. క్లీన్గా కాలనీ మా చేస్తా అని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నా. సో నిజంగానే మేము చాలా ఇట్లా వస్తూ ఉంటాయి విన్నాం మీ మాట. రవీందర్ రావు అనే వ్యక్తి చాలా సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. చాలా మందికి మీరు అన్నట్టు నిజంగా ఎడ్యుకేషన్ కానీ ఇంకా ఏ రకంగానైనా హెల్ప్ చేస్తున్నట్టు నిజమేనా? ఇప్పుడు మీకు అది ప్లేస్ కావచ్చా? 100%. నేను దాదాపు ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేసిన అని చెప్పేసి తెలిసిన వెంటనే నా మిత్రులు దాదాపు ఒక 100 మంది పనిచేస్తారు ఇక్కడ. 100 మంది నేను సాయం చేసిన వాళ్ళు కానీ నా సేవలు వచ్చిన కానీ ఏంటంటే ఈ గెలుపు నా ఒక్కది కాదు, ఒక 100 మంది నా ఫ్రెండ్స్ ఆల్రెడీ 100 మంది తిరుగుతున్నారు. ఈ కాలనీ వాసులు ప్లస్ బయట వాళ్ళు తిరుగుతారు. ఈ కాలనీలో కూడా నాది కాకతీయ కాలనీ హుజురాబాద్ అయినా కూడా నా కాలనీలో దాదాపు 10-20 ఇళ్ళే పరిచయం. ఈ కాలనీలో ఏంటి వేరే నా మనిషి వెళ్తాడు. ఇక్కడ సదానందం మా పాత దగ్గర మీద మావాడు ఇప్పుడు కలిసిండు. రాజయ్య నాగర చాలా మంది ఒక 60-70 కుటుంబాలని పేరు పెట్టే కుటుంబాలు ఈ వాడకు ఉన్నాయి. నేను ఈ వాడ కొత్త ఏం కాదు, ఈ హుజురాబాద్ కొత్త ఏం కాదు. నేను 25-30 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్లాస్టిక్ వాడతలేని చెట్లు పెడుతున్నా. ఎవరికి ఆపద వచ్చినా కూడా 100% హుజురాబాద్లో ఎవరికి చిన్న ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మా ఇంటికి వేస్తారు. అట్లాంటి ఈ కాలనీ ఖర్చుడు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉందంటే ఈ కాలనీలు ఏమాత్రం బాగా లేవు కాబట్టి నేను పనిచేసింది ఎట్లా చేస్తుంది? కాలనీ మంచిగా లేనప్పుడే నేను డెవలప్ చేసేది ఏర్పడుతుంది. కాలనీ మంచిగా ఉన్న కాడికి దాన్ని చేస్తే లాభం లేదు. కాబట్టి నేనేదో ఎలక్షన్ కోసం చెప్పట్లేదు. ఈ కాలనీ ఈ ప్లస్ బీసీ కాలనీ ప్లస్ అక్కడ ముక్కపల్లె ప్లస్ అక్కడ గుట్టకింది పల్లె 3 పల్లెలు ఉన్నాయి. మాకు నంబర్ 1 కాలనీ చేసి మిమ్మల్ని మళ్ళీ ఇదే ప్రెస్తో మళ్ళీ మాట్లాడి మీ ముందుకు వస్తా అని చెప్పేసి మాటిస్తున్నాను. సరే, నిజానికి ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
సో దాన్ని ఎట్లా తట్టుకుంటారు? వాళ్ళు ఏమంటా ఉన్నారంటే మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం, మా గ్యారెంటీలు మొత్తం పూర్తి స్థాయిలో కొనసాగుతుంది కాబట్టి డెఫినెట్ గా మేమే గెలవడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దాన్ని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? ఇప్పుడు 6 గ్యారెంటీల గురించి మేము కార్డు ఇస్తున్నాము. కార్డే పెట్టిరు ఇది కార్డు పెట్టినాము. కాంగ్రెస్ బాకీ కార్డా? కాంగ్రెస్ బాకీ కార్డు పెట్టినాము. ఇది కాంగ్రెస్ బాకీ ఉందా? కాంగ్రెస్ చాలా బాకీ ఉన్నది. రైతు బంధు బాకీ ఉన్నది, రైతు బీమా బాకీ ఉన్నది, తర్వాత మహిళల స్కూటీ బాకీ ఉన్నది. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బాకీ. ఒకసారి చెప్పండి. ఇప్పుడు నంబర్ 1 ఏంటంటే మహిళలకు నెలకు 20,000 ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. 22 నెలల నుంచి 55,000 రూపాయలు బాకీ ఉన్నది. అది మహిళలకు 55,000 రూపాయలు కాంగ్రెస్ బాకీ ఉన్నది. వృద్ధులకు బీడీ కార్మికులకు పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తాడు. 22 నెలల నుంచి 44,000 రూపాయలు బాకీ ఉంది. దివ్యాంగులకు పెన్షన్ ఇస్తాడు, నెలకు 6,000 ఇస్తాడు హామీ ఇచ్చిండు. అవి 22 నెలల నుంచి 44,000 రూపాయలు అది బాకీ ఉంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఉన్నది, తులం బంగారం బాకీ ఉన్నది. మా పెళ్లిలైన ఆడబిడ్డలందరికీ తులం బంగారం బాకీ ఉన్నాడు, అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. విద్యార్థులకు స్కూటీ ఇస్తాడు, ఆ స్కూటీ ఇంతవరకు ఇవ్వలేదు. స్కూటీలు పిల్లలందరికీ బాకీ ఉన్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల బాకీ ఉంది. పిల్లలు ఇవాళ చదువుకుంటా అని చెప్పేసి బడికి వెళ్తే ఫీజులు అంటే కూడా కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడతారు కాబట్టి 8,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ బాకీ ఉంది. ఇట్లా చెప్పుకుంటే చాలు. రైతు భరోసా 4 ఎకరాలకు రైతుకు ఇస్తానని చెప్పి 76,000 బాకీ ఉన్నది. అది వరి పంటకు 500 బోనస్ ఇస్తున్నాడు, అది 12,500 బాకీ ఉన్నది. రైతు కూలీలకు ఉపాధి హామీ ఇస్తున్నాడు, 12,000 ఇస్తున్నాడు, అది బాకీ ఉన్నది. అది 24,000 బాకీ అయింది. ఇట్లా బాకీలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇట్లా చెప్పు చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇది మోసం చేసి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇది ఎక్కువ రోజులు ఉండదు. ఏదైనా నేను కూడా ఇప్పుడు ఎన్ని బడాయిలు కొట్టిపోతున్నా, రేపు నెక్స్ట్ మంత్ చూస్తారు వాళ్ళు, అరే రవీంద్రరావు బాగా చెప్పిండు, ఏం పని చేయలేదంటే వాళ్ళే నన్ను క్వశ్చన్లు వేస్తారు. నాకు ఒక ఫోన్ రాకుండా చేసుకుంటా, ఎందుకంటే నన్ను నమ్మి వీళ్ళందరూ తిరుగుతున్నారు కాబట్టి నేను ఒక ఫోన్ కాల్ రాకుండా చేసుకుంటా. నా ఖాళీ నంబర్ 1 చేస్తాను, నాకు ధైర్యం ఉన్నది, నేను చేస్తాను. సో చివరిగా మీరు 12వ వార్డుకు సంబంధించినటువంటి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి. చివరి విషయం, ఈ కాలనీల వాసులు చిన్న ప్రాబ్లమ్స్ చాలా. ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ నాకు ముఖ్యంగా కౌన్సిలర్ చేసేది అంటే స్ట్రీట్ లైట్స్ ఒకటి, డ్రైనేజ్ ఒకటి, వాటర్ ఫెసిలిటీ ఒకటి, రోడ్స్ ఒకటి కంపల్సరీ చేయాలి. వాళ్ళ బాధ్యత. కౌన్సిలర్ వాళ్ళ సర్కిల్లోనే ఉంటుంది. మనకు మున్సిపాలిటీకి ఒక 4-5 మనుషులు ఉంటారు, వాళ్ళను ఇటు తీసుకొచ్చే మానవుడు లేడు. ఒక రోజుకొక వార్డు చేస్తే కంపల్సరీ అది అయిపోతూ ఉంటుంది. అది ఎవరు పట్టించుకోవట్లేదు. అది పెద్ద కష్టకార్యమేం కాదు, కానీ మనం పని చేయాలి. కొన్ని పెన్షన్స్ పెండింగ్ ఉన్నాయి ఇక్కడ ఈ కాలనీలో. ఆ పెన్షన్ అప్లికేషన్ పెట్టే నాదులు లేడు. మనం ఖచ్చితంగా ఆఫీసులో కూర్చొని పేపర్లను తీసుకొని నాకు సాధ్యమంతా పని చేస్తా. చిన్న పనులు అయితే 100% నేనే చేస్తా. పెద్ద పనులు అయితే గవర్నమెంట్, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్తో చేపిస్తాను. పెట్టు. ఈ 12వ వార్డు ప్రజలందరికీ తెలియజేసిన విధంగా వార్డు సభ్యులందరికీ నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కారు గుర్తుపై నిల్చున్నా. నా కారు గుర్తు తప్పకుండా వేయాలి. నా సీరియల్ నంబర్ 4 ఉన్నది. మీరు అందరూ నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ పనులు చేస్తా, తప్పకుండా మీకు మాట రాకుండా చూస్తా అని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. మన ఓటు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మన ఓటు, మన ఓటు. జై తెలంగాణ.